మహిళలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ముగ్గులు వేశారు. ఈ ముగ్గు చూడండి ఎంతో అందంగా ఉంది. కమలాలు పెట్టారు, అలాగే గొబ్బిళ్ళు, బంతిపూలు అన్ని రకరకాల రంగులతో అలంకరించి సీతాకోక చిలుకల్లాగా ఇప్పుడు ఈ పండగ టైంలో అందరూ కూడా ముగ్గులు పెట్టడానికి ఆడవాళ్ళందరూ కూడా యాజిటీస్ అలాగే సీతాకోక చిలుకలకి రెక్కలేసినట్టుగా అంత అందంగా ఈ వీధంతని చక్కదిద్దుకుంటూ ముగ్గులు వేశారు. వీళ్ళందరికీ కూడా మనము చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అది మీరే తీసుకున్నాం. పూర్ణాంజలి చూసారా, చిన్నపిల్ల తిని కూడా ముగ్గు వేసిందండి. ఇక్కడ ముగ్గులో చూడండి చెరుకు గడలు, తర్వాత ఇక్కడ కుండలు అలాగే గాలిపటాలు అన్నీ కూడా రకరకాలుగా అలంకరించారు. కలర్స్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది. దీని గురించి పూర్ణాన్ని థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే చిన్నపిల్ల అయినప్పటికీ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ. అది మీడియా తీసారండి, తీశారు. ఇది వచ్చింది, ఇదొకటి ఏంటంటే అది ఫోటో తీసి కళ్యాణి గారు కూడా ఒక అందమైన ముగ్గు ఆవిడ ఆర్టిస్ట్ అయ్యి వేసినట్టుగా చాలా ఆర్ట్ చూపించారండి. దాంట్లో హంసలు, అలాగే చెరుకు గడలు, ముగ్గులు, ఆకులు అన్నీ కూడా వేశారు. గాలిపటాలు అంటే సంక్రాంతిని అంతటిని కూడా ఒక చిన్న ముగ్గులాగా మనకు చూపించారు. అందుకని కళ్యాణి గారికి